ఆంధ్రప్రదేశ్ చదువుల చరిత్రలో ఇది ఒక సువర్ణ అధ్యాయం. రైట్ టు ఎడ్యుకేషన్ అనేది పాత నినాదం, నాణ్యమైన విద్య అనేది హక్కు. ఇప్పుడు మన కొత్త నినాదం అని సీఎం జగన్మోహన్ రెడ్డి తాజా ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు బహుశా ప్రెస్ మీట్ పెట్టుంటారు, మీరు ఏదో బహుశా పబ్లిక్ మీటింగ్ లో ఏదో మాట్లాడుని ఉంటాడు. ఆయన ప్రెస్ మీట్ పెట్టే దమ్ము లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే అక్కడ విలేకరులు అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేడు కాబట్టి ఆయన రికార్డెడ్ ప్రెస్ మీట్లు అప్పుడెప్పుడో కరోనా టైంలో పెట్టాడు. అది వైరల్ అయిన తర్వాత అప్పటి నుంచి రికార్డెడ్ ప్రెస్ మీట్లు కూడా పెట్టడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు. బహుశా పబ్లిక్ మీటింగ్ లో ఏదో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ ఉంటాడు. ఈ రోజు రైట్ టు ఎడ్యుకేషన్, నాణ్యమైన విద్య అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు మన ముఖ్యమంత్రి గారు. ఈ ముఖ్యమంత్రి గారు ఎన్ని పాఠశాలలు కట్టారయ్యా? గతంలో 2019 నుంచి 2024 వరకు నువ్వు ఎన్ని పాఠశాలలు కట్టావు? దానికి చర్చకు రా. చంద్రబాబు నాయుడు గారు గతంలో కట్టిన పాఠశాలలకి రంగులేసి నేను కట్టేసే నాడు నేడు అన్నాడు. ఆ నాడు నేడులో భారతీయ సిమెంట్ అంటే వాళ్ళ పార్టీ సిమెంట్ వాడుకున్న చరిత్ర ఏంది? ఇంకొకటి ఏంటంటే ఆడ ఈ రోజు పాఠశాలలు చూస్తుంటే పల్లెల్లో గిరిజన ప్రాంతాల్లో పెక్కులు పేలి అవి తలల పైన పగిలి పిల్లలకి తలలు పగిలిపోయిన రోజులు ఉన్నాయి. ఈ విధంగా ఈయన ఏం చేశాడు? రైట్ టు ఎడ్యుకేషన్ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు కదా. ఈ రోజు అలాంటప్పుడు స్కూల్ ఎందుకు విలీనం చేశాడు? ఒకప్పుడు ఎలిమెంటరీ స్కూళ్ళు, అదేవిధంగా హై స్కూల్, ఈ విధంగా ఇన్ని కిలోమీటర్లకు ఉండాలని ఉంది. వాటన్నిటిని విలీనం ఎందుకు చేశాడు జగన్మోహన్ రెడ్డి? ఈయనకి చిత్తశుద్ధి ఉంటే స్ట్రైట్ గా సమాధానం చెప్పమనండి. ఈ సమాధానాలు చెప్పలేడు జగన్మోహన్ రెడ్డి. ఏంటంటే ఈయన రైట్ టు ఎడ్యుకేషన్ అది పాత. ఈయన కూతుర్లేమో విదేశాల్లో చదువుకుంటున్నారు, పేదోడి బిడ్డలేమో గవర్నమెంట్ స్కూళ్ళకి కూడా పోయేదానికి స్థితిలో లేకుండా రోడ్లన్నీ చెదరగొట్టాడు. ఇది ఈ నాయకుడు చేసింది జగన్మోహన్ రెడ్డి. ఈయన బిడ్డలేమో విదేశాల్లో, పేదోడి బిడ్డేమో గుడిసెల్లో. ఈ విధంగా మగ్గుతూ ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. తాజాగా ఎడెక్స్ కంపెనీతో కొన్ని ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. దాని మీ అభిప్రాయం? ఎడెక్స్ కంపెనీతో అని చెప్తే ఇంతకుముందు బైజూస్ అన్నాడు. బైజూస్ వాడు ఈ రోజు స్కాముల్లో ఇరకపోయాడు. ఇది ఈయన చరిత్ర. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరితో నేను ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్నా అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. తీరా చూస్తే ఏమంటే ఈడంతా స్కాములు లేనిదే జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేయడు. ఎందుకంటే చెప్పండి, ఒక బైజూస్తో ఈరోజు ఆ బైజూస్ వాళ్ళది ఏ స్కాములు ఇరకపోయినారు చూసాం. ఇంకొకటి ఏంటంటే ట్యాబులు ఇస్తా అంటాడు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ట్యాబులు అంట. ఆ ట్యాబులు ఏమయ్యాయా? ఆ ట్యాబుల్లో నువ్వెంత అవినీతి చేసావు? రేపు ప్రభుత్వం పోయిన తర్వాత రేపు దానిపైన ఎంక్వైరీ చేస్తే ఈయన చేసిన అవినీతి మొత్తం బయటకు వస్తుంది. లక్షల కోట్లు దోచుకున్న చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. ఈ ఎడెక్స్ కంపెనీతో ఒప్పందం ద్వారా MIT, LSE హార్డ్వేర్తో పాటు పలు ప్రఖ్యాత కాలేజీలకు చెందిన 2000 కోర్సుల పైగా నేర్చుకునే అవకాశం కల్పిస్తున్నామని చెప్తున్నారు. ఒకటి, ఈ ఎడెక్స్ వీటి గురించి మనం క్లారిటీగా చూసుకుంటే ఒక కోర్సురా కావచ్చు, అదేవిధంగా ఎడెక్స్ కావచ్చు, ఇవన్నీ ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అండి. ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఏంటంటే వేరియస్ కాలేజెస్కి సంబంధించిన ఆన్లైన్ కోర్సెస్ అనేది పెడతారు. ఇదేంటంటే ఒక $19, $20 ఈ విధంగా ఉంటుంది ఒక సర్టిఫికేషన్ కోర్సు. ఇది ఆన్లైన్ సర్టిఫికేషన్ మాత్రమే. ఈ ఆన్లైన్ సర్టిఫికేషన్లో ఎవరికైనా వస్తుంది. ఇప్పుడు అవే ఫినాన్షియల్ ఎయిడ్ అవైలబుల్ అని ఉంటుంది. ఆ ఫినాన్షియల్ ఎయిడ్ అవైలబుల్ అప్లికేబుల్ చేస్తే ఒక 20 రోజుల్లో ఆ కోర్సు ఫ్రీగా వస్తుంది. దీంట్లో జగన్మోహన్ రెడ్డి ఆ ఫినాన్షియల్ ఎయిడ్ అవైలబుల్ అనేది చేపించి ఫ్రీగా వచ్చే కోర్సుల్ని ఈ విధంగా అవినీతి చేస్తూ ఉన్నాడు. విత్ స్టాటిస్టిక్స్ నేను చెప్తున్నా. ఎందుకంటే ఈ రోజు MIT కావచ్చు, మీరు చెప్పే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఫారెన్ యూనివర్సిటీస్ అన్ని ఈ రోజు ఆన్లైన్ కోర్సు పెడతాయి. అక్కడ ఎవడైనా నేను ఫినాన్షియల్ ఎయిడ్ అప్లికేబుల్ చేసుకొని నేను ఈ విధంగా ఫీజు కట్టలేను అంటే అది కోర్స్ ఫ్రీగా ఇస్తారు. వాళ్ళు ఎగ్జామ్ రాసి సర్టిఫైడ్ అవ్వచ్చు. దీంట్లో ఈయన ఏ విధంగా అంటే అవినీతి చేయడానికి ఒక కొత్త తెరదీస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇంతకు ముందు బైజూస్ ద్వారా ఏ విధంగా అయితే అవినీతి చేశాడో దీంట్లో కూడా ఎడెక్స్ ద్వారా కూడా ఆ ఫినాన్షియల్, ఇప్పుడు కాలేజీలకన్నీ ఏం చెప్తాడు? ఫినాన్షియల్ ఎయిడ్ అప్లికేబుల్ చేసుకొని అంటారు. అందరూ ఫినాన్షియల్ ఎయిడ్ అప్లికేబుల్ చేస్తారు. ఇప్పుడు 100 స్టూడెంట్స్ ఉంటారు, 100 మందికి ఫినాన్షియల్ ఎయిడ్ అవైలబుల్ ఆ ఇన్స్టిట్యూట్ ఇస్తుంది. ఈయన ఏం చేస్తాడు? ఆ 100 మంది పైన ఉండే డబ్బుని ఈయన సంస్థలకి దోచిపెట్టుకుంటూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇది జరిగేది. అంతర్జాతీయ స్థాయిలో విద్యా వ్యవస్థను మెరుగుపరచడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని కూడా చెప్పడం. అంతర్జాతీయ వరకు అయినా రాష్ట్ర స్థాయి వరకు కూడా బాగా చేయటంలా అదే విధంగా నాశనం చేశాడు విద్యా వ్యవస్థని. ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడు, నో ఫీజు రియంబర్స్మెంట్. ఎవడన్నా చదువుకున్నామంటే కాలేజీకి వెళ్దామంటే కాలేజీల్లో టీచర్స్ ఉండరు, ఫ్యాకల్టీ ఉండరు. ఈ 4.5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఒక DSE పోస్ట్ ఇవ్వాల. ఈయన ఏ విధంగా చేస్తాడని ప్రజలు నమ్ముతారు? ఈయన ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నాడు. ఈయన మాటలు నమ్మే పరిస్థితుల్లో నేడు ఎవ్వరూ లేరు. ఎందుకంటే ఈ ఆన్లైన్ కోర్సులు ఇవన్నీ చెప్పి ఈ విధంగా చెప్పి పెద్ద ఒక బోగస్ చేసి ప్రజల సొమ్ముని దోచుకోవాలనుకుంటూ ఉన్నాడు ఈ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మనం చేస్తున్నది ఒక మాత్రమే. మనం నాటిన విత్తనం చెట్టు అయి ప్రతిఫలాలు వచ్చేసరికి కొంత సమయం పట్టవచ్చు, అంతవరకు వేచి ఉండాలని కూడా చెప్పడం జరిగింది. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఇదే మాటలు ఈయన ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు వేసిన విత్తనాలే కదా ఈరోజు మహావృక్షాలయ హైదరాబాద్లో ఈ విధంగా ఉండేది. అది ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు గ్రహించలేకపోతున్నాడు? అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు అవకాశం ఇస్తే అమరావతిలో ఇవన్నీ కడుతూ ఉంటే అప్పుడు ఎందుకు ఈ మాటలు గుర్తుకు రాలేదయ్యా జగన్ రెడ్డి అంటే రాష్ట్ర ప్రజలు అడుగుతూ ఉన్నారు నిన్ను. విద్యలో జరుగుతున్న మార్పులు గమనిస్తే మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏర్పాటు చేసి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చామని కూడా చెప్తున్నారు. ఆ మాట చెప్తే ఎవరన్నా సిగ్గుపడతారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్ మీడియం కూడా ప్రోత్సహిస్తూ ఉంటే అదే ఈ అసాక్షిలో ఏం రాశారు తెలుసా? మాతృభాషను దూరం చేస్తున్నారు, మాతృభాషలో విద్య లేదు, విద్యాబోధన మాతృభాషలో లేకపోతే ఎలాగా, వీళ్ళంతా ఏమైపోతారని పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు ఎవరు? ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు నీకు సిగ్గు లేదా అని ఈ రోజు రాష్ట్ర ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఆ రోజు ఒక మాట, ఈ రోజు ఒక మాట ఎందుకు మాట్లాడుతున్నావు
అని రాష్ట్ర ప్రజలు నిన్ను సూటిగా అడుగుతూ ఉన్నారయ్యా జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఇలా, అధికారంలో ఉండేటప్పుడు ఇలా, నీ అసాక్షిలో మాత్రం అన్ని తప్పుడు రాతలు. గ్లోబల్ సిటిజన్స్ కావాలంటే మనం మాట్లాడే భాషలో మార్పులు రావాలి. ప్రపంచ స్థాయిలో పోటీ పడాలి, చేయకపోతే మన భవిష్యత్తు మారదని కూడా చెప్పడం జరిగింది. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు, భాషలో మార్పులు రావాలని. కొడాలి నాని చేత అసెంబ్లీ సమావేశాల్లో బూతులు మాట్లాడిచ్చే ఇతను, రోజా చేత బూతులు మాట్లాడిచ్చే ఇతను ఈ రోజు ఈ విధంగా మాట్లాడితే ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. ఈ రోజు మాట తీరు అనేది ఎంతో సక్రమంగా ఉండాలంటారు. మాట తీరు సక్రమంగా ఉండాలంటే ఫస్ట్ ఈయన మాట తీరు ఉన్నారు కదా, ఈయన శాసనసభ్యులు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఈయన పార్టీ మంత్రులు ఏ విధంగా మాట్లాడుతున్నారు, వాళ్ళ వారి భాష ఎలాంటిది, అసభ్య పదజాలం వాడుతూ ఈ రోజు మేము విద్యార్థుల్ని మంచి భాష మాట్లాడడానికి ఈ విధంగా గ్లోబల్ సిటిజన్స్ గా తయారు చేస్తామంటే కొడాలి నాని చేత ఇస్తాడా, రోజా చేత శిక్షణ ఇప్పిస్తాడా గ్లోబల్ సిటిజన్స్ గా తయారవడానికి? ఫస్ట్ వీళ్ళ పార్టీ ఎమ్మెల్యేలని వీళ్ళని భాష మార్చుకోమనండి, తర్వాత ఇంకొకరి గురించి మాట్లాడదు. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం చేయడం ద్వారా నాడు నేడు స్కూల్లో ఇక్కడ రూపురేఖలు ఏమీ మారలేదండి. ఏంటంటే నాడు నేడు అని చెప్పి ఇదొక స్కాములు చేసి ఆ స్కాముల ద్వారా ఇతను దోచుకొని తిన్నాడు అంతే తప్పితే ఇక్కడ ఏమీ పాఠశాలలో మారలేదు. ఎందుకంటే ఉన్న పాఠశాలను కూడా విలీనం చేసిన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిది. ఈ విధంగా దోచుకు తింటూ పేద ప్రజల్ని ఈ రోజు నేను ఏదో చేసా అంటే ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈయన పబ్లిసిటీ పీక్, విషయం వీక్ కాబట్టి పబ్లిసిటీ పీక్ స్టేజ్ లో చేసుకుంటున్నాడు. కోట్లకు పెట్టి దాదాపు 1000 కోట్లు పెట్టి ఈయన ఎలక్షన్ క్యాంపెయిన్ ప్లానింగ్ సోషల్ మీడియాకి చేసుకుంటున్నాడంటే ఈయనకి ఏమీ చేసింది లేక ఈ రోజు పబ్లిసిటీ పీక్ కోసం 1000 కోట్లు ఖర్చు పెడతా ఉన్నాడు. 2019 నాటికి 257 ఉన్నత విద్యా సంస్థలు మాత్రమే న్యాక్ గుర్తింపు పొందగా ఈ రోజు రాష్ట్రంలో న్యాక్ గుర్తింపు పొందిన విద్యా సంస్థలు 437 ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. ప్రతి సంవత్సరం ర్యాంకింగ్స్ పాఠశాలలు పెరుగుతూ ఉంటాయి. ప్రభుత్వ పాఠశాలలు కాదు నేను చెప్పేది, ప్రైవేట్ అవుట్కి యూనివర్సిటీస్ అవుట్కి ర్యాంకింగ్స్ ప్రతి ఇయర్స్ అప్డేట్ చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటాయి. ఇప్పుడున్న సమాజంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలల దగ్గర దాని గురించి మాట్లాడమంటే ఈ న్యాక్ ర్యాంకింగ్స్ ఇవని చెప్తూ ఉన్నాడు. బహుశా ఈయనకు అవగాహన లేదేమో. అవగాహన లేని మాటలు మాట్లాడితే ప్రజలు ఎవరు చూస్తూ ఊరుకోరు, అది గుర్తుపెట్టుకోమనండి. రానున్న 10 సంవత్సరాల్లో ఇవాళ 1వ తరగతి చదువుకున్న పిల్లవాడు 10వ తరగతి వచ్చేసరికి ఐబీ విద్యా విధానంలో మన బోధనలు అందించే దిశగా ఇప్పుడు మనం అడుగులు వేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. ఇది ఈయన ఉండేటప్పుడే కాదబ్బా, చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు కూడా స్టార్ట్ చేశారు. ఇది ఈయనేం పెద్దగా చేసేది ఏం పీకేదేం లేదు. బహుశా రాష్ట్రంలో ఎందుకంటే ఈయనేం మార్పులు తీసుకొని రాలేదు. ఎవరున్నా కానీ అది మార్పులు వస్తాయి. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేశారు, ఎవరున్నా ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది పోతూ ఉంటుంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏంటంటే ఇంకా విద్యార్థులు నష్టపోయారు కాబట్టి ఈయన ఉన్న దాంట్లో స్కూల్లో పిల్లలకి కనీసం క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందివ్వలేక ఈరోజు ఫ్యాకల్టీ రిక్రూట్మెంటే లేదంటే ఈయనేం క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తారు? దీంట్లో ఒక మాటలు తేలిపోయింది కదా ఈయనేం చేశాడో, ఈయనేం చేయబోతున్నాడో అనేది. తాజాగా ఎన్నికలకు ముందు ఎడెక్స్ కంపెనీతో ఈ రకమైన ఒప్పందం చేసుకోవడం పట్ల మీ అభిప్రాయం? ఏం లేదు, ఇది ఒక స్కామ్ లాగే మేము అభివర్ణిస్తాం. ఎందుకంటే ఆ అడెక్స్ కావచ్చు, ఈ కోర్సురా కావచ్చు, ఇలాంటివన్నీ ఏంటంటే ఎవరైనా కోర్స్ అప్లికేబుల్ చేసుకుంటే వాళ్ళు ఫినాన్షియల్ ఎయిడ్ అవైలబుల్ అప్లికేబుల్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ కోర్స్ ఫ్రీగా వస్తుంది. ఈయన దీంట్లో ఇన్ని కోట్లు చేసాం ఇన్నంటే ఇది ఎవరికి ఇస్తున్నారు అనేది పర్టికులర్గా చెప్పడం లేదు. అందువల్ల బహుశా దీంట్లో కూడా అంటే జగన్మోహన్ రెడ్డి స్కీముల కన్నా స్కాములే ఎక్కువ చేస్తాడు కాబట్టి దీంట్లో నిజంగా విద్యార్థులకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఎలక్షన్లకు ముందు ఎందుకు 4.5 ఏళ్ళగా నువ్వేం చేస్తూ ఉన్నావు? 4.5 ఏళ్ళగా ముందు నువ్వు స్టార్ట్ చేసి ఉండొచ్చు కదా. అప్పుడు చేయలేక ఇప్పుడు చేతగాక ఎలక్షన్ ముందు ఇది ఒక నాటకం లాగా మాకు అనిపిస్తుంది.